ఆత్తరే దేవా ఏమంటివి అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది మతి కుండలో పుట్టిది కదా నీది ఏ కులము ఇంత ఏలా అస్తపితామహుడు. ఇది కొత్తగా ఇన్నోళ్ళకి షాకింగ్ ఉంటుంది. స్వయంభూగా వస్తున్న ఈ న్యూయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కి మ్యూజిక్ డైరెక్టర్ మీనింగ్ లేదు అసలు. ఇంకా ఇదే మ్యూజిక్ డైరెక్టర్ మీరు చెప్పారు అంతే, ఇదే మ్యూజిక్ డైరెక్టర్. మీ దృష్టిలో అయితే మ్యూజిక్ ఇండస్ట్రీ పూర్తిగా చచ్చిపోతుందా? 100%. సంగీతం నేర్చుకుని రియాలిటీ షోస్కి వెళ్ళే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ రేపటి తరం బాలు గారు వాళ్ళందరూ సమురాయ్ వారియర్స్ అంతే. ఇది ఇప్పుడు గన్ అయితే వాళ్ళు సమురాయ్. మరి వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ టు ఆల్ ద బిగ్ నేమ్స్ మ్యూజిక్ ఇండస్ట్రీలో? మ్యూజిక్ డైరెక్టరు ఫైనల్గా ఏం చేస్తుంది? ఇది ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో వాడుతున్నారా? ఐఎమ్ షూర్ వాళ్ళు చెప్తా ఉండకపోవచ్చు. సో అయితే మీరు మొత్తం ఏఐతో రీప్లేస్ చేస్తారా మీ టీం మొత్తం? 100%. దొంగ మొహంది ఏ అంతేనా? కానీ I know it sounds harsh, but it's a true reality. ఇవాళ మంచి రికార్డింగ్ పాడొచ్చానమ్మా, అవన్నీ ఆ రోజులన్నీ పోతాయి. కాంబినేషన్ యాప్లో ఈ సాంగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు వేరే విజువల్ యాప్లో పెట్టి ఐ వాంట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ టు సింగ్ దిస్ సాంగ్ అని పెడితే అది వీడియో కూడా చేస్తుంది. అలా అదే మ్యూజిక్ వీడియో అదే పెట్టింది అక్కడ. మీకేం గుర్తొస్తుంది ఆర్జీ గారు పాట ఈ టైంలో? సూపర్. ఇప్పుడు ఏంటంటే ఆ పాటలు దీనికి ఇస్తే ఏం చేస్తుంది అనే మూడ్లో ఉన్నాను నేను. పనులు లేకపోతే ఏం చేయాలి శేష జీవితాన్ని? హౌ డు యూ కీప్ యువర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇస్ ద క్వశ్చన్ ఇఫ్ ఏఐ టేక్స్ ఓవర్ లైక్ దిస్. స్లోగా ఆదిమానం అయిపోతామండి. అయితే మీ రాబోయే సినిమాల్లో మీ ఏఐ జనరేటెడ్ పాటలు వినాలని మేము వెయ్యి చెవులతో ఎదురు చూస్తున్నాము. ఎదురు చూసినా చేయకపోయి నేను చేసేది అదే. మీరు చేసేది అదే అంతే. బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటి? కాస్ట్ కటింగా, టైం సేవింగా? ఇంకా పెద్ద ఏంటంటే మ్యూజిక్ ఇండస్ట్రీ చచ్చిపోతుంది. హలో అండ్ వెల్కమ్ టు అ వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. ఏ ఆస్తి కోల్పోయినా ఎవరైనా దొంగలించినా కూడా తట్టుకోవచ్చు, కానీ మనలోని కళ, మన ఆలోచనలు, మన క్రియేటివిటీ కూడా చౌర్యానికి గురవుతున్నాయంటే తట్టుకోవడం చాలా కష్టం. ఇర్రీప్లేసబుల్ ఇది. అండ్ ఇది చేస్తున్నది ఎవరో కాదు, సాక్షాత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. లెట్స్ టాక్ మోర్ అబౌట్ దిస్. రామ్ గోపాల్ వర్మ గారు చాలా నిర్దిష్టమైన అభిప్రాయాలతో ఉన్నారు. వర్మ గారు, సో మీ ఆలోచనలు కూడా చౌర్యం కాబోతున్నాయి అనే థాట్ మీకు ఎలా అనిపిస్తుంది? కళల్లో ఒక ఇంపార్టెంట్, చాలా పాపులర్ అండ్ ఇంపార్టెంట్, అందరి ఒక ఇంగ్రెయిన్ అయిపోయింది మ్యూజిక్. మ్యూజిక్ అనేది ఒక మనిషి కాకుండా, ఒక కళాకారుడు కాకుండా, మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా ఎవరన్నా క్రియేట్ చేయగలుగుతారు, కృత్రిమంగా క్రియేట్ చేయొచ్చు అనేది మనకి ఆలోచించడానికి, ఊహించడానికి కూడా మనకి అసలు వీ డోంట్. అది నేను హార్డ్లీ ఫ్యూ వీక్స్ బ్యాక్ నేను డిస్కవర్ చేశాను దీని గురించి. అంటే ఒక ఆల్మోస్ట్ మన జాదూ టోన్ అంటారు కదా. అవును. ఒక లిరిక్ ఇచ్చి పాట అంటే 15 సెకండ్లో పాట ఇచ్చేసి, అది బాగాలేదంటే ఇంకోటి ఇచ్చేసి, మిస్ నాకు ఈ టైప్లో కావాలి, ఫాస్ట్గా కావాలి, స్లోగా కావాలి, ఎలాంటి ఇది ఇచ్చినా పాట ఇచ్చేస్తాను. అది ఎలాగ పాసిబుల్ అంటే ఇప్పుడు సింగర్ వాయిస్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఈజ్ జనరేటెడ్ ఆర్టిఫిషియల్లీ. సో అప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే, అంటే అప్పుడు ఏంటి, నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడితే తను ఏదో ఒక కాంపిటేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ లాగా అని ఫీల్ అయ్యాడు. అంటే ఏఐ అది ఏదో మెషిన్ అండి, ఏదో చెత్త చెదారం వేస్తుంది. ఇప్పుడు చెత్త చెదారం కాదు, అదేంటంటే ఇప్పుడు మామూలుగా నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి,
నేనేమంటాను, సరే నా సాంగ్లో సిచ్యువేషన్ ఇదండి, నాకు ఇలాంటి సాంగ్ అనేది ఒక రిఫరెన్స్ పాయింట్, ఏదో ఇలాంటివి చెప్తాను, 4-5 బ్రీఫ్స్. తను ఏదో ఒక ట్యూన్ చేస్తాడు, ఈ ట్యూన్ ఇలా అనుకోవట్లేదు, ఇది ఏదో నేను ఇంకోటి ఏదో చెప్తాను, మళ్ళీ తను ఏదో అంటాడు. దాని తర్వాత ఓకే అనుకుంటే చరణం చేసి దాన్ని మళ్ళీ దానికి ఒక మ్యూజిక్ రికార్డింగ్ చేసి సింగర్ని పిలిచి అది ఇది మొత్తం ఈ మొత్తం తతంగాన్ని అది 15 సెకండ్లు చేస్తాను. ఇది ఒక పాయింట్. అప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి, అది బాగా చేస్తుంది అంటే బాగా చేస్తుంది ఎవరి దృష్టిలో బాగా చేస్తుంది అది, అంతే కదా. ఇప్పుడు ప్రతి వాళ్ళకి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది కదా. అప్పుడు నేను సేమ్ థింగ్ నేను నిజమైన మ్యూజిక్ డైరెక్టర్ కూడా నాకు బాగాలేదు ఈ సాంగ్ అని చెప్తే ఇంకోటి చేస్తాను అంటాడు, మళ్ళీ ఇంకొక అది ఆ టైం పీరియడ్ అంత అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు నచ్చే వరకు 15 సెకండ్లకు ఒక పాట ఇచ్చేసి మీరు చెప్పిన దాంతోనే మీకు ఏదో ఒకటి నచ్చుతుంది కదా కొంతసేపు అయ్యాక. సేమ్ థింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినట్టే. అవును, అంతే కదా. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తను ఏమన్నాడంటే, ఇప్పుడు ఒక యావరేజ్ మ్యూజిక్ డైరెక్టర్, అంత విషయం లేని మ్యూజిక్ డైరెక్టర్కి హెల్ప్ అవుతుంది అన్నాడు. నేనేమన్నా అండి, ఇది మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా చేస్తుంది, ఇది మ్యూజిక్ డైరెక్టర్ హెల్ప్ కాదు. అట్ ద మోస్ట్ ఏంటంటే ఫైనల్గా మ్యూజిక్ అంటే ఏంటి, టేస్ట్ అది అంతే. ఇప్పుడు క్షణక్షణం పాటలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఉదాహరణ చెప్తున్నా, లేకపోతే ఇంకో సినిమాకి ఏదో, లేకపోతే రోజాలో మణిరత్నం టేస్ట్ వేరే ఉంటుంది, నాది వేరే ఉంటుంది రంగీలాలో. సో ఒక డైరెక్టర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవరన్నా విన్నోడు కానీ వాడి టేస్ట్ అనేది మ్యాటర్ అవుతుంది అక్కడ. అవును. అప్పుడు ఏ ఇచ్చిన మ్యూజిక్ని మీరు మీ టేస్ట్లో మీకు ఏమి నచ్చుతుంది అనేది యాక్చువల్ పాయింట్. అది మీ టేస్ట్ ప్రకారం ఏది మీకు ఓకే అవుతుంది. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక సంగీతం ఇష్టం, నాకు లేదు. అవును. అప్పుడు నా కర్ణాటక రాగంలో ఇస్తే నేను కాదంట. కానీ మీరు చెప్పేటప్పుడే నాకు ఈ స్టైల్లో కావాలి, వాల్డ్స్లో కావాలి, హార్డ్ రాక్ కావాలి, లేకపోతే ఎక్సా వయ్య ఉన్న మ్యూజిక్ స్టైల్స్లో మీరే ఇస్తున్నారు దాని ప్రాంప్ట్ ఏ స్టైల్లో కావాలో ఆ సాంగ్ అని. సో ఇక్కడ ఈ పాయింట్ మీరు చెప్తున్నది ఎలాబరేట్ చేస్తే బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటి, కాస్ట్ కటింగా, టైం సేవింగా, లేక? ఆబ్వియస్లీ కాస్ట్ అండ్ టైం సేవింగ్, అది ఆబ్వియస్. కానీ ఇంకా పెద్ద ఏంటంటే మ్యూజిక్ ఇండస్ట్రీ చచ్చిపోతుంది. ఇప్పుడు ఈ మ్యూజిషియన్స్ ఎందుకు నేర్చుకుంటారు మ్యూజిక్ అసలు? ఇప్పుడు సింగర్స్ ఎందుకు వస్తారు అంటే ఒక ప్రొఫెషన్ లేదంటే అది లేదు కదా. ఎందుకంటే అదంతా బైపాస్ చేసి ఇది మీకు ఇచ్చేస్తున్నప్పుడు ఆ ప్రొఫెషన్ మీరు అసలు దాన్ని ఫాలో అవ్వటం మీనింగ్ లేదు కదా ఇంకా. అయినా ఇది కొత్తగా ఎన్నోళ్ళకి షాకింగ్గా ఉంటుంది. నేను ఇప్పుడు ఒక డెమాన్స్ట్రేట్ చేస్తాను. ఇప్పుడు ఒక లిరిక్ రైటర్ ఒక అమ్మాయిని మ్యాథమెటిక్స్తో పోల్చమని ఒక ఇది ఇచ్చాను, ఒక లిరిక్ కాన్సెప్ట్. ఓకే. ఇప్పుడు అతను ఇచ్చిన లిరిక్స్ని నేను ఈ వన్ ఆఫ్ దీస్ ఏ జనరేషన్ మ్యూజిక్ యాప్లో పెట్టాను. అది పెడితే అది అంటే నేను చెప్పిన దాన్ని బట్టి ఒక వర్షన్స్ ఇచ్చుకుంటూ పోయింది. ఓకే. నేను నా టేస్ట్కి ఏదో అనుకుని కొన్ని పల్లవులు చేశాను. సేమ్ లిరిక్ని ఇన్ని రకాలుగా చేయొచ్చు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఐడియా వస్తుందని నాకు ఎంతవరకు రాలేదు. ఇన్ని ఇంటర్ప్రిటేషన్స్ ఉండగలుగుతాయి అనేది ఒకే దానికి. ఓకే. ఇప్పుడు ప్లే చేస్తాను. ఇదొకటి. అది ఆల్జీబ్రా పాఠం నీ
ప్రతి చోట Sentita costita అది trigonometry పాఠం చూస్తున్నానే ప్రతి పూట ఏ స్క్వేరు బి స్క్వేరు అది ఆల్జీబ్రా పాఠం నీ వంపుల్లో కనిపిస్తుంది ప్రతి చోట నీ ఒళ్ళంతా ఉండే మ్యాథమెటిక్స్ నా లైఫే నీతో ఫిక్స్ నీ ఊపుల్లో ఉండే ఆటోమేటిక్స్ సైన్ థీటా కాస్ థీటా అది ట్రిగనోమెట్రీ పాఠం నీ కళ్ళల్లో చూస్తున్నానే ప్రతి పూట అది ఆల్జీబ్రా పాఠం నీ ఊపుల్లో కనిపిస్తుంది ఒక లక్షణంగా ఛాన్స్ ట్రిగనోమెట్రీ పాఠం నీ కళ్ళల్లో చూస్తున్నానే ప్రతి పూట అది ఆల్జీబ్రా పాఠం నీ వంపుల్లో కనిపిస్తోందే ప్రతి చోట. సో ఇప్పుడు మీకు 6 వినిపించాను, అది 100 ఇస్తుంది, 200 ఇస్తుంది వేరియేషన్స్, అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఇన్ 15-10 seconds. ఇప్పుడు వాయిస్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ జనరేట్ చేస్తే ఇప్పుడు నిజంగా ఉన్న ఆర్టిస్టులు ఏమవుతారు, ఏం చేస్తారు వాళ్ళు? తప్పకుండా దట్ ఈస్ ద పాయింట్. అదే యా, అంటే 10-15 సెకండ్లలో ఈ క్వాలిటీ అంటే ఒక ట్రాక్ ప్రొడ్యూస్ చేయడానికి మినిమం ముందు అసలు వాళ్ళ కళాత్మకత, వాళ్ళ క్రియేటివిటీ అన్ని వచ్చేసరికి మినిమం 4 hours, 2 గంటలైనా పడుతుంది. మీకు మొత్తం ప్రాసెస్ అంతా ఒక సాంగ్ ఇన్సెప్షన్ నుంచి ఫైనల్ ట్రాక్ రావడానికి 1 month పడుతుంది. 15 days to 1 month విల్ బి ద టైమ్ టేకెన్ జనరలీ. కానీ సో ఇప్పుడు ఏమంటారు మీరు, అరే కదా ఏదేదో ఇచ్చారు, ఏదేదో కాదు, ఏదేదో ఇస్తాను కరెక్టే. ఇప్పుడు నేను ఉదాహరణకి నేను ఒకటి అనుకున్నా ఇది బాగుందని, వచ్చిన ఇన్ని వర్షన్స్లో నేను ఒక 10 మందికి వినిపిస్తే ఎవరెవరికి వేరే తెచ్చింది, ఎందుకంటే టేస్ట్ అందరిది ఒకటే ఉండదు కదా. అవును, మీకు నచ్చిన కొన్ని పాటలు ఫెయిల్ అవుతాయి, మీకు నచ్చని పాటలు సక్సెస్ అవ్వచ్చు సినిమాలాగా. అది దట్ ఈస్ ఆల్ ది టైమ్ అవుతుంది. ఆర్ట్లో కూడా మీరు ఆర్ట్ గ్యాలరీకి వెళ్తే అందరికీ ఒకే పెయింటింగ్ నచ్చదు కదా. అవును, వేరే రోజులకి వేరేదే నచ్చుతాయి. కానీ మీకు స్పీడ్ ఆఫ్ జనరేషను అంత ఫాస్ట్గా ఇచ్చినప్పుడు అది ఎలాగ మీరు అసలు హౌ విల్ యూ ఈవెన్ అండర్స్టాండ్ ద కార్టెక్స్? కానీ టు బి చాలా ఇది ఈ ఎఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నో డౌట్ అన్డిబేటబుల్. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక ఇళయరాజా గారి వెస్టర్న్ సింఫనీ ఆర్కెస్ట్రాస్ అన్నీ వచ్చి తెలుగు పాటల్లో తమిళ పాటల్లో ఇముడుతాయని ఆయన ముందు ఎవరూ అనుకోలేదు, ఊహించుకోలేదు. అలాగా ఇప్పుడు ఈ కొత్త ఛాలెంజ్ వచ్చినప్పుడు ఏఐ ఇంత ఫాస్ట్గా ఇంత బాగా ఫట్ చేసేస్తుంది అన్నప్పుడు మేబీ ఎవరు విని ఎరగని ఒక సంగీతం కొత్తగా పుట్టుకొస్తుందన్న పాసిబిలిటీ లేదంటే అదే అంటున్నాను. ఆ పాసిబిలిటీ ఉట్టి మీకు ఇదే చేస్తుంది, మనీష్ చేయలేడు అంటలేదు. ఇప్పుడు ఇది కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఇది కూడా మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇది ఒక హైబ్రిడ్ మోడల్లో ఉంది. హైబ్రిడ్ కాదు, అది మీరు అడిగిన దాన్ని బట్టి కదా. మీరు ఇండియన్ ఫోక్లో ఏమంటారా, ఇది ఏమంటారా, దానికి ఒక 500 స్టైల్స్, అది కూడా నాకు తెలియదు. 500 types ఆఫ్ మ్యూజిక్ ఉందని నాకు తెలియదు ఎంతవరకు, ఏ వచ్చేవరకు. కానీ అప్పుడు మీరు ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి చేస్తుంది, అది చేయట్లా. అవును, సపోజ్ మీరు ఇళయరాజా గారు లాంటి పాట కావాలంటే ఇస్తుందా, రాజా సార్ లాంటి పాట? ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ మెన్షన్ నేమ్స్, ఎందుకంటే దట్ మైట్ కమ్ అండర్ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్. షూర్ అబౌట్ అది ఇప్పుడు. కానీ ద పాయింట్ ఏంటంటే ఇది మ్యూజిక్ డైరెక్టర్ ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచిస్తుంది. అవును, ఇప్పుడు ఇళయరాజా టైప్లో కావాలి అంటే ఇళయరాజా టైప్ ఏదో స్టైల్ ఉంటుంది కదా, దానికి ఏదో ఇండియన్ ఫోకో లేకపోతే ఏదో వాట్ ఎవర్ ఇళయరాజా యూజెస్, వెస్టర్న్ క్లాసికల్ అలాంటివి వాడతారు కానీ ఆయన. అప్పుడు మీరు ఇళయరాజా అనుకుంటే వెస్టర్న్ క్లాసికల్ అని అన్నది. ఇళయరాజా అనేది మీకు నచ్చిన పాటలు మీ మెమరీలో ఉన్నప్పుడు వచ్చిన లేబుల్, అది దట్ ఈస్ నాట్ ఎ మ్యూజికల్ లాంగ్వేజ్. అవును, అంటే ఇళయరాజా గారు కూడా చాలా టైప్స్ చేశారు కదా, ఒకే సైడ్ టైప్ లో ఏం చేయలేదు. బట్ ఒక థీమ్ కనిపిస్తుంది, ఒక ఫ్లేవర్ కనిపిస్తుంది మోస్ట్లీ. కానీ నేను అదే అంటున్నా, అది టేస్ట్. ఇళయరాజా గారి టేస్ట్ తోటి మీరు అడిగిన టేస్ట్లోంచి వస్తుంది.
సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్ ఆల్సో నో. ఇప్పుడు దానికి టేస్ట్ లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డజంట్ హ్యావ్ ఎ ప్రిఫరెన్షియల్ మ్యూజిక్. అదేం చేస్తుంది, మీరు అడిగిన ప్రాంప్ట్కి మీకు ఓపిక ఉన్నన్ని వర్షన్లు 10 సెకండ్లు ఇచ్చేస్తూ ఉంటుంది.